హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బయట రాష్ట్రాల్లో టమాటా ధరలు ఎంత పడుతున్నాయి, అలాగే ఈరోజు ఏ రాష్ట్రాల్లో ఎంత పడుతుంది దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇంకా బయట రాష్ట్రాల్లో అయితే టమాటా ధరలు అనేది కొంచెం నిలకడగానే నడుస్తున్నాయండి. వర్షాలు పడినప్పుడు కూడా కొంచెం నిలకడగానే పడుతున్నాయి. టాప్ ధరలు అయితే పర్వాలేదు, మంచిగానే ఉన్నాయి. మరీ భారీ స్థాయిలో తగ్గలేదు, కానీ కొంచెం మహారాష్ట్ర తప్పనిచ్చి మిగతా అన్ని రాష్ట్రాల్లో అయితే కొంచెం నిలకడగానే నడుస్తున్నాయి. మీరు డైలీ చూస్తూనే ఉంటున్నారు. మనం డైలీ అన్ని రాష్ట్రాల్లో మ్యాక్సిమం మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అన్నీ మనకు కవర్ అయిన అన్ని రాష్ట్రాల టమాటా ధరలు అయితే తెలియజేస్తున్నాను. మీకు అర్థమై ఉంటుంది ఏ రాష్ట్రంలో ఎంత పడుతుంది అనేది. ఇంకా ఈరోజు ధరల విషయానికి వస్తే ముందు పంజాబ్ మార్కెట్ చూసుకుంటే పంజాబ్ వచ్చేసి 300 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా పడుతుంది. పంజాబ్ మార్కెట్లో 300 రూపీస్ టు 1000 రూపీస్ వరకు పడుతుంది. పంజాబ్లో 25 కేజీల బాక్సు పంజాబ్లో. ఇంక యావరేజ్ చూసుకుంటే 500 రూపాయల నుంచి 850 రూపాయల దాకా పడుతుంది. 500 రూపీస్ టు 800 రూపీస్ దాకా పడుతుంది పంజాబ్లో ఈరోజు 25 కేజీల బాక్సు టమాటా ధరలో. ఇంకా తర్వాత ఢిల్లీ ఆజాద్పూరి మండి, ఢిల్లీలో చూసుకుంటే ఢిల్లీ ఆజాద్పూరి మండి కానివ్వండి, కేశవపూరి మండి కానివ్వండి, ఓక్లా మండి, గాజుపూర్ మండి, మ్యాక్సిమం అయితే ఢిల్లీ సరౌండింగ్ చూసుకుంటే మన ఏరియాల నుంచి అయితే దగ్గర రోజుకు వచ్చేసి ఒక 70 వెహికల్స్ పైన వెళ్తున్నాయి, 70 వెహికల్స్ పైన వెళ్తున్నాయి ఢిల్లీ ఆజాద్పూరి మండికి. అంటే ఓవరాల్ ఢిల్లీ పట్టుకోండి, ఢిల్లీ మొత్తానికి కలిపి 70 నుంచి 80 వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. ఇంకా తర్వాత ధరల విషయానికి వస్తే 700 రూపాయల నుంచి 800 రూపాయలు నాటుకాయలు, 800 రూపాయల నుంచి 900 రూపాయలు హైబ్రిడ్, ఇలా నడుస్తుంది మార్కెట్ ధర 25 కేజీల బాక్సు. ఇంకా మహారాష్ట్ర నుంచి వచ్చిన కాయలు 700, 750 ఈ ధరలు అయితే పడుతున్నాయి. మెయిన్ ఏమంటే మహారాష్ట్ర నుంచి వచ్చిన కాయలు అనేది కొంచెం క్వాలిటీ అనేది తక్కువగా మెయింటైన్ అవుతుంది. క్వాలిటీ లేదు, ప్రజెంట్ పడుతున్న వర్షాలకైతే క్వాలిటీ రావట్లేదు. దానివల్ల కొంచెం మార్కెట్కి ఎక్కువ వచ్చినా కానీ అంత డిమాండ్ చేయలేకపోతున్నారు మహారాష్ట్ర ఫార్మర్స్ అయితే. ప్రజెంట్ మన సైడ్ ఉన్న క్వాలిటీ ఎక్కడ దొరకటం లేదు. అదే మనకి ఒక బెనిఫిట్ అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంత స్టాక్ వచ్చినా కానీ కొంచెం స్టడీగానే నడుస్తున్నాయి కదా మార్కెట్లు, కొంచెం ఈ ధరలే కొనసాగుతాయి. ఇంకా తర్వాత జైపూర్ రాజస్థాన్ వచ్చేసి జైపూర్లో వచ్చేసి నిన్న నైట్ నుంచి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. ఉదయం 8-8:30 వరకు కూడా పడుతుంది. ప్రజెంట్ కూడా లైట్గా అయితే పడుతుంది జైపూర్ మార్కెట్లో. ఇక్కడ వచ్చేసి మొత్తం 25 వెహికల్స్ అయితే వెళ్ళాయి, 25 వెహికల్స్ వెళ్ళాయి జైపూర్ మండికి. మన సైడ్ నుంచి వచ్చేసి 18 వెహికల్స్, అలాగే మహారాష్ట్ర నుంచి 10 వెహికల్స్, హిమాచల్ ప్రదేశ్ నుంచి 5-6 వెహికల్స్, మొత్తం వచ్చేసి 25 వెహికల్స్ అయితే వెళ్ళాయి జైపూర్ మండికి. ఇక్కడ ధర చూసుకుంటే కేజీ టమాటా వచ్చేసి 25 రూపాయల నుంచి 32 రూపాయల దాకా నడుస్తుంది. 25 రూపీస్ టు 32 రూపీస్ దాకా అయితే నడుస్తుంది 1 కేజీ టమాటా. ఆ లెక్కన మీరు అర్థం చేసుకోండి, 25 ఇంటూ 25 500 అంటే 500 నుంచి 800 రూపాయల దాకా అయితే నడుస్తుంది జైపూర్ మండీలో. ఇంకా తర్వాత ఛత్తీస్గఢ్ చూసుకుంటే ఛత్తీస్గఢ్లో ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ ధర వెళ్తుందండి. ఈ ఛత్తీస్గఢ్లో వచ్చేసి ఈ గోలికాయలు ఎక్కువగా వెళ్తున్నాయి. మన థర్డ్ క్వాలిటీ టమాటా ఉంటుంది కదా, అవి వచ్చేసి కొంచెం ఎక్కువగా లోడ్ చేసి పంపిస్తున్నారు. అక్కడికి వెళ్ళేసరికి ఫుల్ కలర్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి 100 రూపాయల నుంచి 500 రూపాయల దాకా పడుతుంది. ఇంకా హిమాచల్ ప్రదేశ్ నుంచి వస్తున్నాయి, అవి 100, 150, 200కి అమ్ముతున్నారు. మన సైడ్ నుంచి వెళ్ళిన మటుకు 500, 550, 600 ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ ధర అయితే వెళ్తుంది ఛత్తీస్గఢ్లో. ఇంకా తర్వాత జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్ వచ్చేసి కోలార్ నుంచి వెళ్తున్నాయండి. నెంబర్ 1 క్వాలిటీ కాయలు కోలార్ నుంచి వెళ్తున్నాయి. 900 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు అయితే పడుతుంది జార్ఖండ్లో 25 కేజీల బాక్సు. మొన్న అడిగారు అన్న జార్ఖండ్ అంటున్నారు, ఎక్కడ ఏమేమి మండి అంటున్నారు కదా. జార్ఖండ్ వచ్చేసి రాంచీ, ఈ రాంచీ మండీలో 900 నుంచి 1000 రూపాయల దాకా అయితే పడుతుంది 25 కేజీల బాక్సు. ఇంకా ఉత్తరప్రదేశ్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్ 700 రూపాయల నుంచి 900 రూపాయల దాకా అయితే పడుతుంది. 700 రూపీస్ టు 900 రూపీస్ దాకా పడుతుంది ఉత్తరప్రదేశ్లో
25 కేజీల బాక్సు. ఇక్కడ ఉత్తరప్రదేశ్కి అయితే మన సైడ్ నుంచే ఒక 70% కాయలు వెళ్తున్నాయి. ఇంకా 30% వచ్చేసి మహారాష్ట్ర నుంచి వెళ్తున్నాయి. ఒక 10% వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ నుంచి అయితే వస్తున్నాయి. ఈ హిమాచల్ నుంచి వచ్చే కాయలు అనేది అసలు క్వాలిటీ లేవండి. మొత్తం వర్షానికి తడిచిపోయి మచ్చలు గజ్జి మొత్తం ఈ మెతకాయలు వస్తున్నాయి. ఈ హిమాచల్ ప్రదేశ్ కాయలు వచ్చేసి ఉన్న మార్కెట్లను కూడా చెడగొట్టేస్తుంది. టాప్ క్వాలిటీ టమాటాలు కూడా తక్కువగా కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇంకా తర్వాత హిమాచల్ చూసుకుంటే హిమాచల్లో 200 రూపాయల నుంచి 800 రూపాయలు దాకా పడింది. 200 రూపీస్ టు 800 రూపీస్ దాకా పడింది హిమాచల్లో 25 కేజీల బాక్సు. ఇంకా గుజరాత్ చూసుకుంటే గుజరాత్ వచ్చేసి సూరత్ మండి, అహ్మదాబాద్ మండి, ఈ 2 మండీలకు అయితే మన సైడ్ నుంచి అయితే 60% వెళ్తున్నాయి. మహారాష్ట్ర నుంచి అయితే 40% వెళ్తున్నాయి. మహారాష్ట్ర నుంచి వచ్చిన కాయలు అయితే క్వాలిటీ ఉండలేదండి. 500, 600 ఇలా పడుతున్నాయి మహారాష్ట్ర నుంచి వెళ్ళిన కాయలు 25 కేజీల బాక్సు. మన సైడ్ నుంచి వెళ్ళిన కాయలు వచ్చేసి 700, 800, 900, ఇంకా క్వాలిటీ బాగుంటే 1000 రూపాయల వరకు అయితే పడుతుంది 25 కేజీల బాక్సు. గుజరాత్, సూరత్, అలాగే అహ్మదాబాద్ మార్కెట్. ఇంకా తర్వాత మధ్యప్రదేశ్ ఇండోర్ మార్కెట్ చూసుకుంటే ఇక్కడికి కూడా మహారాష్ట్ర కాయలు అయితే వస్తున్నాయండి. ఇక్కడ 700 రూపాయల నుంచి 800 రూపాయల దాకా అయితే పడుతుంది. 700 రూపీస్ టు 800 రూపీస్ దాకా పడుతుంది టాప్ క్వాలిటీ ఉంటే. ఇంకా మీడియం క్వాలిటీలు ఏమైనా ఉంటే 500 నుంచి 600 రూపాయల దాకా పడుతుంది 25 కేజీల బాక్సు మధ్యప్రదేశ్లో. తర్వాత హర్యానా చూసుకుంటే హర్యానా వచ్చేసి 300 రూపాయల నుంచి 800 రూపాయల దాకా పడుతుంది. 300 రూపీస్ టు 800 రూపీస్ దాకా పడుతుంది హర్యానా మార్కెట్లో 25 కేజీల బాక్సు. ఇంకా వెస్ట్ బెంగాల్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్ మన కోలార్ నుంచి వెళ్తున్నాయండి. 900 రూపాయల నుంచి 950 రూపాయలు అయితే పడుతుంది టాప్ ధర. 900 రూపీస్ టు 950 రూపీస్ దాకా పడుతుంది టాప్ ధర 25 కేజీల బాక్సు కలకత్తా మండీలో. ఇంకా తర్వాత బీహార్ మార్కెట్ చూసుకుంటే బీహార్లో వచ్చేసి 900 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా అయితే పడుతుంది. 900 రూపీస్ టు 1000 రూపీస్ వరకు అయితే పడుతుంది బీహార్లో. ఇది ఈరోజు ఈ 13 రాష్ట్రాల్లో టాప్ టమాటా ధరలు. ఇంకా తర్వాత తెలంగాణ చూసుకుంటే తెలంగాణలో 500, తమిళనాడులో 600, మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 900, కర్ణాటకలో వచ్చేసి 500 ఇలా పడుతుంది. కర్ణాటకలో నేను చెప్పిన రేటు 15 కేజీల బాక్సు. ఇంకా తమిళనాడు చెప్పింది 25 కేజీల బాక్సు. అలాగే హైదరాబాద్ కూడా 25 కేజీల బాక్స్ చెప్పిందండి. ఇది ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.